నమస్కారం. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఆగస్టు 2026 నెలలో వచ్చిన ముఖ్యమైన వార్తలను ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రీడల నుండి ఆర్థిక రంగం వరకు, సాంకేతికత నుండి పాలన వరకు దేశవ్యాప్తంగా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అన్నింటినీ ఒక్కొక్కటిగా సులభమైన మాటల్లో చూద్దాం. యువతలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకాన్ని కొత్తగా రూపొందించింది. 2026 నుండి 2031 వరకు ఈ పథకానికి దాదాపు 36,441 కోట్ల రూపాయలను కేబినెట్ ఆమోదించింది. దీని ద్వారా క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపు మరింత బలపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా జాతీయ స్థాయిలో అవకాశాలు అందించడమే ఈ పథకం లక్ష్యం. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2 కీలక వార్తలు వెలువడ్డాయి. సముద్ర గర్భంలో చమురు, సహజ వాయువు అన్వేషణను పెంచేందుకు కేంద్రం సముద్ర మంథన్ పేరుతో ఒక కొత్త పథకాన్ని ఆమోదించింది. దీని విలువ దాదాపు 84,084 కోట్ల రూపాయలు. మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ జూన్ 2026లో 7.3% వృద్ధి నమోదు చేసింది. ఇది దాదాపు 2 ఏళ్లలో అత్యధిక వృద్ధి కావడం విశేషం. ఈ పరిణామాలు ఇంధన భద్రత, ఉపాధి కల్పనకు మంచి సంకేతాలుగా నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాల స్థాయిలోనూ ముఖ్యమైన నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. మహారాష్ట్రలో రైతుల రుణమాఫీ పథకం కింద నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ప్రక్రియ ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైంది. అదే రోజు అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రదేశాలకు, భౌగోళిక ప్రాంతాలకు అధికారిక పటాల్లో ప్రామాణిక పేర్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఖరారు చేశాయి. ఇలాంటి నిర్ణయాలు రైతుల సంక్షేమానికి, సరిహద్దు ప్రాంతాల గుర్తింపునకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. సాంకేతిక రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. కృత్రిమ మేధతో పనిచేసే పరంప్రజ్ఞ అనే అత్యాధునిక సూపర్ కంప్యూటర్ కేంద్రాన్ని ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 8వ తేదీన ప్రారంభించారు. ఇది పరిశోధన, విద్యార్థుల ఆవిష్కరణలకు ఎంతో ఉపయోగపడనుంది. అదే సమయంలో బెంగళూరు నగర పోలీసులు అనుమానిత అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఆపరేషన్ ముక్తా పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని 2 రాష్ట్రాలు ఘనంగా జరుపుకోనున్నాయి. ఇలా ప్రతి రాష్ట్రం తనదైన రీతిలో అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేస్తోంది. ఈ వార్తలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వార్తలతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.